బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వృషభ రాశి వారికి 23, 24, 25వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వృషభ రాశి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే, అన్ని పనులు కాసేపు పక్కన పెట్టేసి వీడియో వినండి. ఎందుకంటే ఈ వీడియో ద్వారాగా మీరు జీవితంలో చేసుకోవలసినటువంటి మార్పులు చేర్పులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియో అనేది మీకు 100కు 1000% ఫలితాన్ని లాభాన్ని ఇస్తుందే తప్ప ఎటువంటి నష్టము అనేది ఉండదు. అంటే టైం వేస్ట్, సోది అది ఇదని చెప్పి అనుకుంటారు కదండి, అలా అనుకొని దయచేసి పక్కన పడేయొద్దు. ఎందుకంటే ఈ వీడియోలో వినే మాటలు కనుక మీరు వినకపోతే మాత్రం చెప్పే మాటలు ఖచ్చితంగా మీకే నష్టాలు ఎదురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. దీని ద్వారాగా మీకు ఉపయోగం. ఎందుకంటే చాలామంది కూడా తెలిసి తెలియక, తెలిసినా కూడా తెలియనట్లుగా, కొంతమంది తెలియక ఎన్నో రకాలుగా జీవితాల్లో చాలా రకాలైనటువంటి ఇబ్బందులతో సతమతమైపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో, ఈ వృషభ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఒక వజ్రం లాంటి వీడియో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి పూర్తిగా చూడండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో వృషభ రాశి ఇంకొంతమంది వృషభ రాశి వారికి చేరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ వృషభ రాశి వారిది వచ్చేటప్పటికి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు గ్రహం. కాబట్టి ఈ రాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అంటే శుక్రగ్రహం అంటే మనం శుక్రవారం రోజు ప్రతిరోజు కూడా ఏంటంటే ప్రతి వారము లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వారం అనమాట. ఆ రోజు ప్రత్యేకంగా ఏ రోజు చేసినా చేయకపోయినా లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేయటము, నైవేద్యాలు సమర్పించటము, ఇట్లా లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు. అంటే మీ రాశి పరంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగని మరి మీ చేతి నిండా డబ్బులు ఉండాలి అని అంటే చేతి నిండా డబ్బులు ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నట్లు కాదండి. మీ రాశిలో కొంతమందికి కోటేశ్వరులు ఉండొచ్చు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది అసలు ఏమీ లేని వాళ్ళు ఉండొచ్చు. చేతిలో కొంతమందికి ఎప్పుడు డబ్బులు ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఉన్నా ఉండకపోయినా కూడా మీ రాశి పరంగా అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా ఉంది. డబ్బులు చేతిలో ఉన్నాయా లేదా అనేది ముఖ్యం కాదు, మనకి పని అవుతుందా లేదా అన్నదే ముఖ్యం. ఎవరైనా సరే జీవితంలో డబ్బులు సంపాదించుకునేది, డబ్బు కావాలి అని అనుకునేది మన కష్టాలకు, మన అవసరాలకు ఉపయోగపడటం కోసం. అలాంటి కష్టాలు, అవసరాలు మీకు తీరుతూ ఉంటాయి. మీ చేతులు అప్పటికప్పుడు లేకపోయినా సరే ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకేంటంటే ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో మీ సొంత డబ్బు అన్నా అవ్వచ్చు, లేకపోతే ఎక్కడి నుంచి అన్న టయానికి అందటం అన్నా అవ్వచ్చు, అట్లా ఏదో ఒక రూపంలో ఆ పని అనేది పూర్తవుతుందన్నమాట. అంతకు మించినటువంటి అదృష్టం మనకేం అవసరం లేదు కదండి. డబ్బులు అంటే అవసరాల కోసం, అవసరాలు తీరుతున్నప్పుడు మనకు ఆ టయానికి అందుతున్నప్పుడు అదే అదృష్టం అనమాట. దాన్నే ఆ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీ రాశి పరంగా పుష్కలంగా ఉంది. ఎందుకంటే వృషభ రాశి వారు వ్యక్తిగతంగా చాలా చాలా మంచివారు, అమాయకులు. వీరికేంటంటే కష్టం అండి. ఎప్పుడు కూడా మీరు గమనించుకోండి. వృషభ రాశి వారిలో మీరు కావాలంటే నాకు కామెంట్ కూడా చేస్తారనమాట. మీరు ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తులు. ఎప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా కష్టం చేస్తానే ఉంటారు. ఎప్పుడు కూడా మీ గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకునే ముందర ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా వినండి, చాలా యూజ్ అవుతుంది. చాలా మంది కూడా కొన్ని చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడేవారు. అక్క మీకు తెలిసినటువంటి గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. నేను చెప్పేటటువంటి ఈ గురువు గారు చాలా నమ్మకమైన వారండి. నాకు తెలిసినటువంటి గురువు గారు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం. గురువు గారు వచ్చేటప్పటికి సీతారామరాజు గారండి. గురువు గారి ఫోన్ నెంబర్ 9948253372. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ప్రేమించిన వారు దూరం అవ్వటము, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవటము, అంటే పెళ్లి లేట్ అవ్వటము, విద్య, ఉద్యోగం, వ్యాపారము, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా, విదేశీ ప్రయాణము, మీ ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే, ఏదైనా సరే మీరు ఈ నెంబర్కి గురువు గారిని కనుక కాంటాక్ట్ అయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. గురువు గారు చాలా నమ్మకమైన వారండి. మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి గురువు గారి దగ్గర పరిష్కారం అనేది పొందాం కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా ఎలాంటి శుభకార్యాల కోసమైనా, అలాగే ఏదన్నా సమస్యలు ఉన్నా సరే చక్కగా గురువు గారికి కాల్ చేస్తే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
ఈ వృషభ రాశి వారు చాలా చాలా కష్టజీవులండి. అంటే ఏ పనికైనా సరే ముందుగా ఉంటారనమాట. కల్లా కపటం లేని మనసుతోటి, నిర్మలమైనటువంటి మనసుతోటి ఏ పనైనా సరే అంటే వాళ్ళు చేయాల్సిన అవసరం లేకపోయినా సరే మేము చేస్తాము అని చెప్పేసి అట్లా ముందుకు వెళ్తారనమాట. అంటే వారి మనసులో ఎటువంటి కుళ్ళు కుచితాలు ఇలాంటివి ఉండవు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషి కూడా ఏంటంటే స్వార్థంతో నిండిపోయారు. ఏదైనా ఒక మాట మాట్లాడితే స్వార్థం, ఏదైనా ఒక పని చేస్తే స్వార్థం. అంటే మాకేమొచ్చిద్ది, మేము చేస్తే మాకేంటి, మేము మాట్లాడితే మాకేంటి అని చెప్పేసి ఇట్లాంటి మైండ్ సెట్ నడుస్తుందన్నమాట ఈ రోజుల్లో. ఈ లాభం లేకుండా ఎవరూ కూడా ఏ పని కూడా చేయట్లా. మనం చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ లేరనమాట. ఎందుకంటే ఆ స్వార్థం కూడా ఒక రేంజ్ ఎక్కువైపోతుంది. అంటే ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువైపోతుంది అనమాట. అందుకే మనకి ఇన్ని రకాలైనటువంటి అంటే మనకు ప్రకృతిలో కూడా మార్పులు, దేవుడు కన్నెర్ర చేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. మనిషికి ఖచ్చితంగా స్వార్థం ఉండాలి, ఆశ ఉండాలి, అన్ని రకాలు ఉండాలి. దానికి ఎవ్వరం కూడా కాదని అనమండి. కాకపోతే జనం మెంటాలిటీ ఎలా తయారవుతుంది అంటే ఉండాల్సిన దానికన్నా కూడా ఎక్కువ అవుతున్నాయి ఏదైనా సరే. అట్లా అది ఎక్కువైనప్పుడే అది పెను ప్రమాదంగా మారుతుందన్నమాట. కాబట్టి ఏదైనా సరే ఇప్పుడు మనం తినే ఫుడ్లోనైనా సరే ఉప్పు సరిపాను వేసుకుంటేనే దాన్ని మనం తినగలుగుతాము. ఎక్కువ వేసుకున్నామనుకోండి తినలేము. అది మనం పారేయటానికి తప్ప దేనికి పనికిరాదు. అట్లాగే ఆశ ఉండాలి, కానీ మితిమించిన ఆశ ఉండకూడదు. స్వార్థం ఉండాలి, అది దుర్మార్గంగా మారకూడదు. ఇలాంటివి కొన్ని కొన్ని తెలుసుకున్నట్లయితే మన జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి మనకు బ్రహ్మం గారు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఏదైనా సరే లిమిట్ అనేది దాటకుండా ఉండాలి. మంచితనమైన చెడ్డతనమైన ఏదైనా సరే లిమిట్స్లో ఉంటేనే మనం కంట్రోల్లో ఉండగలుగుతాం అన్నమాట. అలాగే ఈ వృషభ రాశి వారికి ఏంటంటే పాపం ఇలాంటి మనస్తత్వం అనేది ఉండదు. అందరూ బాగుండాలి, అందులో మనము కూడా ఉండాలి అని కోరుకునేటటువంటి వ్యక్తిత్వం ప్రత్యేకంగా ఈ వృషభ రాశి వారిది అనమాట. కాబట్టి వీరికి కష్టాలు కూడా ఎక్కువగానే ఉంటాయన్నమాట. ఇక్కడ వృషభం అంటే అర్థం వచ్చేటప్పటికి ఎద్దు చూడండి, ఎన్నో బరువులు మోస్తూ ఉంటుంది. దానికి కష్టం ఎక్కువగా, కష్టం. అది ఎంత కష్టపడినా సరే ఆ యజమానికి ఎందుకు జాలి ఉంటుంది? ఎందుకంటే బరువు మోసేది అతను కాదు కదా, ఆ ఎద్దే మోస్తుంది. అట్లా దాని బాధ ఏంటో దానికి తెలిసిద్ది. అయినా సరే కూర్చొని వెళ్ళు అని చెప్పి ఎద్దుల బండి కట్టినప్పుడు తోలుతా ఉంటారు. ఏంటంటే వారికి పని అవ్వాలి. పాపం ఇక్కడ ఆ బరువు బాధ్యతలు మోసి రాళ్ళకి ఇప్పుడు కాళ్ళకి ఎన్ని గుచ్చుకుంటాయో. మనుషులు అంటే చెప్పులు వేసుకుంటాము, ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాము. కానీ వాటికి ఏం తెలుసు, ఏవి పడితే అవి గుచ్చుకుంటా ఉంటే అట్లా చాలా ఇబ్బంది పడతా ఉంటాయి అన్నమాట. అయినా కూడా ఏంటంటే వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే వెళ్ళకపోతే దెబ్బ పడిద్ది అట్లా అనమాట. అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులకు కూడా ఏంటంటే ఎక్కువగా కూడా కష్టాలు సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలా వీరికేంటంటే కష్టపడటానికే పుట్టారా అన్నట్లుగా వీరి జీవితంలో కష్టాలు సమస్యలు అనేవి ఎక్కువగానే ఉంటాయండి. సుఖాలు ఏంటంటే చుట్టాల్లాగా వచ్చి వెళుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్కసారి వీరి కష్టాన్ని అంటే బ్యాడ్ లక్ అనుకోవాలో గుడ్ లక్ అనుకోవాలో ఏదో తెలియదు, కానీ వారి కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి అనమాట. అంటే ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో అందరి విషయం కాదండి, వీరిలో కొంతమందికి ప్రత్యేకించి మనం ఏంటంటే వీరు ఎవరి అంటే ఏ కుటుంబ సభ్యుల కోసం అయితే కష్టపడతా ఉన్నారో అలాంటి కుటుంబ సభ్యులే వీరిని అర్థం చేసుకోకుండా మానసికంగా బాధ పెట్టడము, మాటలతో అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే ఇంట్లో తరచుగా గొడవలు జరగటము, మనశ్శాంతి లేకపోవటము. అంటే బయటికి వెళ్ళి ఏదన్నా పనిచేసి వచ్చి కాస్త ఇంట్లో ప్రశాంతంగా తిని పనుకుందామలే అని అనుకుంటే ఇంట్లోకి వచ్చిన కాడి నుంచి కూడా ఐలెవ్వని ఈలెవ్వని అదని ఇదని తరచు గొడవలు, అట్లా మనశ్శాంతి లేకుండా చికాకులు గొడవలు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా మానసికంగా త్వరగా కృంగిపోయి అనారోగ్యం బారిన పడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే మన హద్దుల్లో మనం ఉంటే మంచిది. ఇప్పుడు కుటుంబం కోసం ఖచ్చితంగా కష్టపడాలి, కానీ అది అవతల వారికి కూడా మీరేంటంటే వారికి ఇబ్బంది ఉండొచ్చు. వారు ఏంటంటే బాధలు తట్టుకోలేక ఒక్కొక్కసారి మీరు కూడా కొన్ని మాటలు విని ఉండవచ్చు, విని ఉండకపోవచ్చు. అది వారిని కూడా మనం పూర్తిగా తప్పు పడటానికి లేదు. ఒక పరిస్థితి మనం ఇంట్లో ఒక సిచ్యువేషన్ వచ్చింది అని అంటే ఇరువైపుల వారి మాటలు వినాలి. అట్లా వారికి మీరు ఏదన్నా వినకపోవచ్చు, దానివల్ల నష్టం జరిగి ఉండవచ్చు. ఎందుకంటే మన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా సరే మన మంచి గురించే మాట్లాడతారండి. కాబట్టి ఎప్పుడు కూడా కుటుంబ సభ్యులు ఏదన్నా అన్నా చేసినా కూడా వారి మీద మీరు కోపం తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఏది చేసినా ఏది పెట్టినా మన మంచి కోసం. కాబట్టి అలాంటి వారిని సరే మేము వినలేదు, దానివల్ల ఈ నష్టం జరిగింది. ఇప్పుడు నష్టం జరిగితే బాధపడేది కూడా మనం ఒక్కలమే కాదు కదా. మనం చేసినటువంటి పొరపాటు వల్ల నష్టం జరిగితే
మనతో పాటుగా మన కుటుంబ సభ్యులు కూడా బాధపడతారు. అదే లాభం వచ్చిందనుకోండి వాళ్ళు కూడా సుఖపడతారు. అట్లా కాబట్టి వారికి ఏంటంటే బాధ్యత ఉంటుంది కాబట్టి ఒక మాట అంటారు. అందుకని ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా బయట కాసేపు మాట్లాడి పక్కకు వచ్చేస్తాము. ఎవరన్నా ఫోనుల్లో మాట్లాడారనుకోండి, ఫోనుల్లో మాట్లాడి కాసేపు ఫోన్ పెట్టేస్తాము. మన జీవితంలో పడేటటువంటి కష్టాలకి, నష్టాలకి, సుఖాలకి వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. కానీ ప్రతిదీ కూడా రిసీవింగ్ చేసుకునేది ఎవరంటే మన బిడ్డలు, మన భార్య అవ్వచ్చు, మన భర్త అవ్వచ్చు. ఇట్లా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఒక మాట అంటారు. అన్నప్పుడు ఎందుకు అన్నారు, ఎందుకు చేశారని చెప్పి భార్యాభర్తలు తరచు అంటే దాన్ని సాగదీసి గొడవ పెద్దది చేసుకోకుండా ఎవరో ఒకరు సర్దుకుపోవటం వలన సమస్యల సంఖ్య అనేది తగ్గటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారు ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ ఆ గొడవ ఎందుకు జరిగిందా ఏంటి, మా మంచి కోసమే కదా చెప్పేది అని చెప్పేసేసి అర్థం చేసుకొని మీరు విని ఎవరో ఒకరు సర్దుకుపోవటం వలన చాలా వరకు కూడా సమస్యల సంఖ్య అనేది తగ్గుతుంది. గతంతో పోల్చుకున్నట్లయితే ఈ వృషభ రాశి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి మధ్య అంటే అర్థం చేసుకోవటం అనేది తెలిసి పెరిగి చాలా వరకు కూడా ప్రేమాభిమానాలు పెరిగాయి అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో గతంతో పోల్చుకున్నట్లయితే వృషభ రాశి వారికి అంటే వీరికి గురుగ్రహం అనేది ఈ మధ్య చాలా వరకు కూడా వీరి అనుగ్రహం అనేది ఉందన్నమాట. గురుబలం అనేది మన జాతకంలో పుష్కలంగా ఉండాలండి. ఎవరికైనా సరే, మీకనే కాదు ఎవరికైనా సరే జాతక పరంగా గురుబలం గనక ఉన్నట్లయితే చాలా వరకు కూడా వారికి సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందన్నమాట. అంటే చేసే పనుల్లో బాగా కలిసి రావటము, ఏదన్నా పెండింగ్ పనులు ఉన్న పూర్తిగా అవ్వటము, అలాగే డబ్బు రావాల్సిన కాడ చేతికి అందటం అవ్వచ్చు, ఏదన్నా ఉద్యోగాల్లో ప్రమోషన్స్, శాలరీస్ పెరగటము, బిజినెస్లో బాగా కలిసి రావటం అవ్వచ్చు. ఇట్లా ప్రతి వాళ్ళు చేసే చిన్న పని అయినా పెద్ద పని అయినా సరే బాగుంటుంది. చెయ్యాలనే ఒక ఆసక్తి, ఉత్సాహము, కలుసుబాటు, ఆకస్మిక ధనప్రాప్తి అంటే ఊహించిన దానికన్నా కూడా ఎక్కువ డబ్బు రావటము, కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉండటము, అన్ని రకాలుగా ఏంటంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి అన్నమాట గురుబలం ఉన్నప్పుడు. కానీ గురుబలం తగ్గినప్పుడే మనకు సమస్యలు అనేవి ఎదురవుతాయి. కాబట్టి మీ జాతక పరంగా ఏంటంటే గురుబలం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వచ్చింది. కాబట్టి మీరు ఏమన్నా పనులు మొదలు పెట్టుకోవాలి అని అనుకుంటే ఈ టయాల్లో మొదలు పెట్టుకోండి. ఈ సమయంలో మీకు ఏ పని చేసినా కూడా బాగా కలిసి వచ్చింది. కాదే మరీ మితిమించిన పెట్టుబడులు అనేవి పెట్టొద్దు. పెడితే కొంచెం నష్టపడేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆలోచించుకొని చేయండి. అలాగే మీకేంటంటే ఈ 3 రోజులు బ్రహ్మాండంగా ఉంది. ఈ 3 రోజులు బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. మీరు ఎక్కువగా శివునికి పూజ చేసుకోవాలి. అంటే సోమవారం రోజున శివాలయానికి వెళ్తాము. ఎందుకంటే శివునికి ప్రీతికరమైనటువంటి రాసుల్లో మీ రాశి కూడా ఒకటనమాట. కాబట్టి ఎక్కువగా కూడా శివాలయానికి వెళ్ళటము, శివునికి అభిషేకం చేసుకోవటము, చెంబుడు నీళ్ళతో అయినా చాలండి. ప్రత్యేకంగా చేయాల్సిన పాలు మీకు స్తోమత ఉంటే చేయండి. లేదంటే చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసిన ఆ నాయన ఏంటంటే పొంగిపోతాడనమాట. ఎందుకంటే ఆ శివయ్య అభిషేక ప్రియుడు, ఆ శివయ్య బోళాశంకరుడు. ఆయనకి మనస్ఫూర్తిగా మనం కన్నీటితో అభిషేకం చేసినా కూడా ఆ నాయన కరుణించి మన సమస్యలు తీరుస్తాడనమాట. ఎవ్వరికి చెప్పుకున్నా, ఏ మానవుడికి 100 మందికి ఎంత గొప్పోడికి చెప్పుకున్నా కూడా మన బాధలు ఎవ్వరూ కూడా తీరవరండి. ఎవ్వరు ₹1 కూడా సహాయం చేయరు. మన కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, బాధ ఉన్నా, ఏదున్నా సరే ఆ శివయ్యకి చెప్పుకుంటే మీ రాశి పరంగా మీకు బాగా కలిసి వచ్చిద్ది. మీకున్నటువంటి సమస్యలు, కష్టాలన్నీ కూడా ఆ నాయన చిటికలో తీసేస్తాడు. శివుడాజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. అలాంటిది ఆ పరమశివుడు కాస్త అతని మనసు అంటే తన మనసు మార్చుకుంటే ఎంతసేపు అండి మన బాధల్లో నుంచి మనం బయటపడటము. ఎందుకంటే ఆయనకి మనం దగ్గరగా ఉన్నప్పుడు మనకి ఆ సమస్యలు అనేవి దూరంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా సోమవారం శివాలయానికి వెళ్ళటము, పూజ చేసుకోవటము, ఇట్లా ఇంట్లో కూడా కాస్త పూజ చేసుకోవటము, విభూది తీసుకొచ్చుకొని విభూదిని పెట్టుకోవటము, స్నానం చేసే నీళ్ళల్లో కూడా కాస్త చిటికెడు విభూదిని వేసుకొని స్నానం చేయటము. అలాగే గోమాతకు కూడా కాస్త ఏదన్నా అరటిపండు కానీ, ఏదన్నా బియ్యం కానీ, బెల్లం కానీ పెట్టడం అవ్వచ్చు. కాస్త ఎవరన్నా చిన్నపిల్లలు ఏదన్నా ఉంటే 1 డజన్ అరటిపండ్లు ఎవరికన్నా వృద్ధులు కానీ ఇట్లాంటి వాళ్ళకి దానం చేయటము. ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీ జాతకంలో గురుబలం అనేది బాగా పెరుగుతుంది. అలాగే కాస్త పులిహార కూడా పంచటము, ఇట్లాంటివి చేయాలన్నమాట. చేస్తే ఏంటంటే గురుబలం పెరుగుతుంది. దానం చేయటం వలన మనకు బాగా కలిసి వస్తుందండి. మనం పెద్ద మనసు చేసుకొని ₹1 స్తోమతకు మించి వద్దు. ₹100 ఉన్నాయి
అనుకోండి, 100 రూపాయలు ఒక 10 రూపాయలు దానం చేస్తే మనకు పోయేది ఏమీ లేదు. ఆ 10 రూపాయలు మీరు దానం చేసిన వారా ఆ దేవుడు ఆ 10కి ఇంకో 10 కలిపి 20 రూపాయలు మనకు కలిసి వచ్చేలాగా చేస్తాడనమాట. అట్లా మనకు పెద్ద మనసు ఉన్నప్పుడు ఆ దేవుడు మనకివ్వాలన్న పెద్ద మనసు చేసుకుంటాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది, దానం దోషాలను దూరం చేస్తుంది, కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. కాబట్టి మీకు ఉన్న దాంట్లో చిన్న చిన్న దానాలు ధర్మాలు చేస్తూ ఉండండి. మీకు ఇంకా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ 3 రోజులు బిజీగా ఉంటారు. మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. అంటే డబ్బు కలిసి వస్తుంది. ఏదన్నా పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రయాణాలు ఏదన్నా ప్రయాణం చేసినా కూడా ఆ ప్రయాణం అనేది కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వృషభ రాశి వ్యక్తులు కొంచెం ఫోనులు ఎక్కువగా మాట్లాడతారండి. కొంచెం ఫోన్లు తగ్గించండి. ఎక్కువగా జనాలతో మాట్లాడమాకండి. మీరు మాటలు చాలా తగ్గించుకుంటే మీకు ఇంకా చాలా బాగా సక్సెస్ని అందుకోగలుగుతారనమాట. అలాగే కోపం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొంచెం మీరు కోపం తగ్గించుకోవటం వలన మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈ మధ్య మీరు గమనించినట్లయితే మీకు ఏదైనా కొంచెం షుగర్ లాంటివి, బీపీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. అంటే ఎక్కువగా కోపం వల్ల వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మీరేంటంటే కొంచెం కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి. మీకు ఆరోగ్యం అనేది కంట్రోల్లోకి వస్తుందన్నమాట. అలాగే ఈ ప్రేమించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రాశి పరంగా వారికి అనుకూలంగా ఉంది. ప్రేమించుకునే వాళ్ళని వివాహం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీరు ఈ వీరిలో కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉంటున్నారు. వారికి తప్పకుండా మీ రాశి పరంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి దాని గురించి మీరు బాధ అయితే పడొద్దనమాట. ఇంకా అంటే చిన్న పని కానీ ఈలోపు ఏదన్నా పనులు ఉంటే ఖచ్చితంగా అవి చేసుకోండి. ఇంకా ఏంటంటే వీరిలో సంతానం లేని వారు ఎవరన్నా ఉంటే వారికి ఖచ్చితంగా సంతాన యోగం కలుగుతుంది. వీరికి వివాహ జీవితం ఇంకా బాగుంటుంది అనమాట. ఒక 30 సంవత్సరాలు అంటే 25 ఏళ్ళు అట్లా దాటిన కాడి నుంచి వీరి లైఫ్ అనేది సక్సెస్ని అందుకుంటుంది అనమాట. వీరిలో కొంతమంది అంటే పెళ్లి లేట్ అవుతుందని చెప్పి ఎదురు చూసేవాళ్ళు ఖచ్చితంగా మంచి సంబంధాలతో మీకు పెళ్లి కుదురుతుందండి. వివాహం జీవితం కూడా చాలా బాగుంటుంది, మీకు అనుకూలంగా ఉంటుంది. ఇట్లా మీకు జాబ్ కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నా, ఇట్లా ఉద్యోగం కోసం ఎదురు చూసేవాళ్ళు అంటే ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే మీ రాశి పరంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు కష్టపడేటటువంటి మనస్తత్వం కాబట్టి మీకు కలుసుబాటు అనేది తప్పనిసరిగా ఉంటుంది. దైవానుగ్రహం అనేది మీ రాశి మీద పుష్కలంగా ఉంది. మీ రాశి పరంగా ఇప్పుడు గురుగ్రహం కూడా మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీకు తిరుగులేదు. ఇట్లా మీకైతే మాత్రం ఈ 3 రోజులు అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చండి. విన్నారు కదా మీ రాశి గురించి బ్రహ్మంగారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారో. కాబట్టి ఆయన చెప్పినట్లుగా మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకుంటే మీకు తిరుగు అనేది ఉండదు. ప్రతి మనిషిని కూడా గుడ్డిగా నమ్మవద్దు, అలాగని ప్రతి మనిషిని కూడా నమ్మకుండా కూడా ఉండవద్దు. అది ఎవరి మనస్తత్వం ఏంటనేది మీరు అర్థం చేసుకోగలగాలి. అది చేసుకున్నప్పుడు మీ జీవితం అనేది ఇంకా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైంది కదండి ఏంటి అనేది. ఈ 3 రోజులు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది వృషభ రాశి వారికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన వృషభ రాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేయండి. మనకు కామెంట్లో ఓం నమశివాయ అనేటటువంటి కామెంట్ని చేయండి. మీరు అలా చేయటం వలన మీకు బాగా మంచి జరగటానికి, దోషాలు పోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలాగే ఆ శివుని యొక్క అనుగ్రహం కోసం ఒక్క లైక్ ఇచ్చి మా కష్టానికి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.